కనుమరుగైపోయింది. 16వ శతాబ్దం చరిత్రలో ఔరంగజేబ్ పాలనలో మొఘల్ చక్రవర్తుల వెన్నులో వణుకు పుట్టించిన దక్కన్ వీరుడు. సర్దార్ సర్వాయి పాపన్న ఎన్నో కోటలను జయించి నిర్మించి తెలంగాణ పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహాయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రలో మాయమైన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. గోల్కొండ కోటనే కొట్టాలి. ఈ గడ్డ మీద పుట్టినవాడు ఈ గడ్డ శాసనం అవ్వాలి, శాసించాలి. ఈ దక్కన్ ప్రాంతానికి రాజులం అవ్వాలి, స్వతంత్రంగా ఏలాలి.